దృష్టికి నేను తీసుకొని వచ్చి నేను చూస్తేనే కదా ఆ సమస్య క్లియర్ అయిందో క్లియర్ కాలేదో నాకు తెలుస్తుంది, అలాగే ప్రజలకు కూడా తెలుస్తుంది. కాబట్టి నేను దగ్గరుండి దీన్ని పర్యవేక్షించి ఇది క్లియర్ అయిన తర్వాతనే వెళ్ళాలని ఆలోచన దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇంకో వాటర్ సమస్య ఏదైతే ఉందో దీని గురించి కూడా మనకెక్కడ మావల నుండి కానీ ఈ లాన్సాంగ్ నుంచి కానీ అలాగే మనకు నిర్మల్ నుండి వచ్చి మిషన్ భగీరథ కూడా వాటర్ గురించి మన ఆదిలాబాద్ పట్టణానికి కావాల్సిన వాటర్ రావట్లేదు. ఏవైతే ఇవి 3 ఉన్నాయో ఇవి మనకు సరిపోయేంత వాటర్ వస్తలేదు. కావాల్సినవి మనకేమో 30 MLD ఉంటే మన పట్టణ జనాభాకు మనకు వచ్చేది మాత్రం 16 to 70 MLD వస్తుంది. అంటే మనకు 50% వాటరే వస్తున్నది. దీన్ని కూడా ప్రజల దృష్టి పెట్టుకోవాలి. నేను ఈ వాటర్ మీద కూడా నేను ఛార్జ్ తీసుకున్న సెకండ్ డే నుంచి నేను పోరాటం చేయడం జరిగింది. ఏదైతే మినిస్టర్ గారిని కలిసి జూపల్లి కృష్ణారావు సార్ ఇక్కడికి రావడం జరిగింది. మన అదృష్టవశాత్తు ఆయనకు కూడా ఒకటి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ మరి మా ఆదిలాబాద్లో వాటర్ లేవు సార్, సరిపోవట్లేదు సార్, మరి ప్రజలు అల్లాడుతున్నారు సార్, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ సార్, నీటి ఎద్దడి చాలా పెరిగిపోయిందని ఒక దృష్టిలో పెట్టుకుని సార్కి చెప్పడం జరిగితే సార్ కూడా అమ్మ నేను సానుకూలంగా స్పందించారు, అమ్మ నేను చూస్తానమ్మా అని. అదే కాకుండా మొన్న ఏదైతే 99 ప్రణాళిక ప్రకారం మన ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా వచ్చిన మినిస్టర్ మళ్ళీ జూపల్లి కృష్ణారావు సార్ మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ కూడా ఆయనకి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ మళ్ళీ ఇంకోసారి సార్, ఎందుకంటే మా సమస్య అంత తీవ్రంగా ఉంది కాబట్టి నేను తెలియజేస్తాను.